ఇతని పేరు ప్రసాద్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లె. పల్లె నుండి పట్నం వచ్చిన ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రస్తుతం సంగారెడ్డిలో ఉంటున్నాడు. సైట్లు చూపించి అమ్మేవాణ్ణి కొనేవాణ్ణి కలపటం, కమిషన్ తీసుకోవటం ఇది ఇతని దందా. ఇతను సురేంద్ర నాయుడు. అనంతపురం జిల్లా భూతాలపల్లి మండలం సంజీవపురం. ఇతని పేరు రవీంద్రబాబు. అనంతపురం జిల్లా కన్నేకల్ మండలం సీతారాం నగర్ వాసి. ఒకే దందా చేస్తున్న ఈ ముగ్గురు స్నేహితులయ్యారు. అందరిది ఒకటే బాధ. రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది. భూమి అమ్మేవాళ్లు ఎక్కువయ్యారు, కొనేవాళ్లు తక్కువయ్యారు. అసలే అంతంత మాత్రంగా ఉంది వ్యాపారం. వచ్చే ఆ కాసిన్ని కమిషన్ డబ్బులతో బ్రతకడం కష్టమైపోతుంది బ్రదరు అన్నాడు రవీంద్ర. ఎలక్షన్ అయ్యే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి అన్నాడు సురేంద్ర నాయుడు. అప్పటికే బ్రెయిన్లో ప్లాన్ రెడీగా ఉండటంతో ఫ్యాక్షన్ గ్యాంగ్ ఏర్పాటు చేద్దామన్నాడు ప్రసాద్ రెడ్డి. మిగతా ఇద్దరూ షాక్ అయ్యారు. అమ్మో, పోలీసులు, కోర్టులు, ఆ గొడవలు మనం పడలేం అన్నారిద్దరు. భయపడితే ఏమీ చేయలేం బాస్, దేనికైనా ధైర్యం కావాలి. ఫ్యాక్షన్ లీడర్లుగా మనం సెటిల్మెంట్లు చేస్తే తక్కువ కాలంలో కోట్లు సంపాదించవచ్చు అని వాళ్ల బ్రెయిన్ వాష్ చేశాడు ప్రసాద్ రెడ్డి. కోట్లు సంపాదించవచ్చన్న ఆశ వాళ్లని పిచ్చోళ్లని చేయడంతో సరే అలాగే కానిద్దాం అన్నారు. కట్ చేస్తే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గ్యాంగ్ పేరుతో కొత్త అవతారం, కొత్త వేషం. టాటా సుమో తపంచాలతో భూమి తగాదలున్న వాళ్లని బెదిరిస్తూ సెటిల్మెంట్లు చేయటం మొదలుపెట్టారు. ప్రాణమంటే తీపి ఉన్న వాళ్ళు వీళ్లకి భయపడ్డంతో వీళ్ల గ్యాంగికి ఫాలోయింగ్ పెరిగింది. వచ్చిన డబ్బులతో జల్సాలు, పార్టీలతో కాలం హ్యాపీగా గడిచిపోతోంది. ఏదైనా జాక్పాట్ తగిలితే బాగుంటుంది అనుకుంటున్న ఈ గ్యాంగ్ దగ్గరికి డిజైన్ కంపెనీకి చెందిన రఘు వచ్చి కలిశాడు. తనకు తన పార్ట్నర్ కృష్ణ చైతన్యకు వివాదం జరుగుతోందని, దాన్ని మీరు సెటిల్ చేస్తే 5 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఓ అంతే కదా, నువ్విక మీ వాడి తలనొప్పి గురించి మర్చిపో. అవసరమైతే మీ వాడి తలైనా తీసేసి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అన్నాడు ప్రసాద్ రెడ్డి. కొంత అడ్వాన్స్ ఇచ్చి పని త్వరగా పూర్తి చెయ్యమని చెప్పి వెళ్లిపోయాడు రఘు. హలో, నేను ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నానప్పా. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గ్యాంగ్ తెలుసుగా మా సంగతి. రఘున్నాడే మీ పార్ట్నర్, అతను మా మనిషే, జాగ్రత్త అని చైతన్యకి వార్నింగ్ ఇచ్చాడు. ప్రసాద్ రెడ్డి ఎవడు, నువ్వెవడు?
ఎవట్రా అసలు మీరంతా? నేనేదో తెలుసు కదా. దమ్ముంటే నువ్వు వాడు నా ఎదురుగా రండిరా. ఎటై ఫోను? రఘు ఫోన్ చేసి పని త్వరగా పూర్తి కావాలన్నాడు. చైతన్య తన సైట్ దగ్గర నుండి వస్తుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. చైతన్య అలర్ట్గా ఉండటంతో వాళ్ల నుండి తప్పించుకొని పారిపోయాడు. మిస్ అయ్యాడు నా కొడుకు అనుకుంటూ వెళ్లిపోయారు ప్రసాద్ గ్యాంగ్. చైతన్య ఆలస్యం చేయకుండా నేరుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు తనపై జరిగిన అటాక్ గురించి చెప్పి కంప్లైంట్ ఇచ్చి కామ్గా ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికే పోలీసులకు ఈ గ్యాంగ్ గురించి చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చి ఉండటంతో వీళ్లని వలపన్ని పట్టుకున్నారు. విచారణ చేపట్టారు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1994 ఈమె పేరు స్వరూపారాణి.
జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న ప్రసాద్ రెడ్డి ఆమెని రోజూ ఫాలో అయ్యేవాడు. అది గమనించిన స్వరూప, ఏంటి నన్నెందుకు ఫాలో అవుతున్నావు, మీరంటే నాకిష్టం అని తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. స్వరూప ఓసారి ప్రసాద్ రెడ్డి గురించి ఆలోచించింది. చూడటానికి బాగానే ఉన్నాడు, పైగా ప్రేమిస్తున్నానంటున్నాడు. ప్రేమించే భర్త దొరికితే తను సుఖపడతానని ఆలోచించి మరుసటి రోజు ప్రసాద్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబ్బున్న అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోవడంతో ప్రసాద్ రెడ్డి మనసు గాల్లో తేలిపోయింది. కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లయింది. ఐదేళ్లు గడిచేసరికి ఇద్దరు ఆడపిల్లలు. ప్రసాద్ రెడ్డి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడంతో స్వరూపారాణి ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోసాగింది. ఇన్నాళ్లు భర్త ఏదో ఒకటి చేసి వృత్తిలోకి వస్తాడని డబ్బిస్తూ వచ్చిన స్వరూప డబ్బు దుబారా చేస్తున్నారు, ఇలాగైతే రేపు మనం రోడ్డు మీద పడాల్సి వస్తుంది, అసలు నువ్వు ఆ డబ్బంతా ఏం చేశావో ముందు నాకు లెక్క చెప్పు అని నిలదీసింది. నాకు అవన్నీ సంబంధం లేదు, నువ్వు నాకు లెక్క చెప్పాలి. నా డబ్బులు నాకు రేపటిగా నా దగ్గర ఉండాలి, లేకపోతే బాగుండదు. ఏం చేస్తాను తెలుస్తుంది. ప్రసాద్ రెడ్డి ఎంత ఆలోచించినా భార్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఎలా చెప్తాడు మరి? జల్సాలకి ఖర్చు పెట్టాడా డబ్బు? ఆలోచనలో పడ్డాడు. ఎలా, ఏం చెయ్యాలి? తనకి ఏం చెప్పినా నమ్మదు. ఆలోచించిన ప్రసాద్ రెడ్డికి భార్యకున్న వీక్నెస్ గుర్తొచ్చింది. దాంతోనే భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎస్, కానీ ఇక్కడ కాదు, లొకేషన్ షిఫ్ట్ చేయాలనుకున్నాడు. ఏంటండి డల్గా ఉన్నారు? ఊళ్ళో నుండి ఫోన్ వచ్చేసింది, అమ్మకేదో ఒంట్లో బాగాలేదంట, మనం వెళ్ళాల్సి వస్తుందండి. అలాగే అండి, వెళ్దాం. సరే, నేను వెళ్ళి వెహికల్ తీసుకొస్తాను, మీరు రెడీగా పిల్లలు తీసుకొని. ఓకే. భార్యని పిల్లల్ని తీసుకొని తన సొంత ఊరు తిమ్మారెడ్డిపల్లి చేరుకున్నాడు. అత్తామామల ముందు భర్తతో డబ్బు గురించి గొడవ పడటం ఎందుకని స్వరూపారాణి కామ్గా ఉండిపోయింది.
భార్య వీక్నెస్ కళ్ళు. అది తెలిసిన ప్రసాద్ రెడ్డి భార్యతో కలిసి ఫుల్లుగా కళ్ళు తాగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పడుకునే ముందు తల్లిదండ్రులతో తను తన భార్య పొద్దున్నే లేచి హైదరాబాద్ వెళ్తున్నామని, పిల్లల్ని ఇక్కడే ఉంచుతున్నామని, హైవేలో అందరూ నిద్రపోతున్నా ప్రసాద్ రెడ్డి మెలకువగా ఎదురుచూడసాగాడు. మధ్యరాత్రి అవగానే లేచి స్వరూపారాణి గొంతు నులమసాగాడు. కళ్ళు తాగి ఉండటంతో మత్తులో ఉన్న స్వరూప ప్రతిఘటించలేకపోయింది. కాసేపు పోరాడి ప్రాణాలు వదిలేసింది. కట్టుకున్నవాడే కాటేశాడు. ఊరవతల ప్రొక్లైనర్ తీసిన గోతుల్లో భార్య శవాన్ని మోసుకొచ్చి పాతిపెట్టాడు. పని పూర్తవడంతో హైవేలో దొరికిన లారీ పట్టుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. స్వరూపారాణి కనిపించకపోవటంతో వెతికి వేసారిన ఆమె బంధువులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. భార్య పోయిన కొద్ది రోజులకే ప్రసాద్ రెడ్డి సంగారెడ్డికి చెందిన మీనాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఇటు మీనాకుమారితో కాపురం చేస్తూనే అటు మర్డర్ మిస్టరీని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న పోలీసులు షాక్ అయ్యారు.